సండే మళ్ళీ ఇంకా రష్ బాగుంటుంది ఇంకొంచెం అయితే. ఫ్రెండ్స్ పారా మోటరింగ్ చేస్తుండు. ఒక పర్సన్కి 2500 విత్ గోపురం రికార్డింగ్ కావాలంటే 3000. వచ్చే టైంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇప్పుడైతే ఉంది. కోకోనట్ దాక్కుంటా సీ వ్యూ చూసుడు మస్తు అనిపిస్తుంది. రుషికొండ ఫేమస్ చికెన్ మ్యాగీ అండ్ విత్ స్ప్రైట్. ఇలా ఒక నిమ్మగా ఉంటే సెట్ ఉండు. నమస్తే ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం ఋషికొండ బీచ్, వన్ ఆఫ్ ద ఫేమస్ అట్రాక్షన్ బీచ్ ఋషికొండ బీచ్ మనం చేసినాం. చలో లాస్ట్ ట్రిప్లో ఇది ఒకటి అండ్ ఋషికొండ కవర్ చేసి ఎంజాయ్ చేద్దాం. నిన్న చేద్దాం అనుకున్నాను నేను ఎక్కడ ఆర్కే బీచ్ కాడ. ఇక సన్సెట్ టైంలో ఏం ఎంజాయ్ చేస్తా టైం లేక నైట్ అయిపోయింది. ఋషికొండ బీచ్ కాడ ఉన్నా. టైం ఇప్పుడు 10 అవుతుంది ఎగ్జాక్ట్లీ. 10కి ఉన్నాం మనం ఋషికొండ బీచ్. అండ్ ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ కూడా జరుగుతాయి. సండే మళ్ళీ ఇంకా రష్ బాగుంటుంది ఇంకొంచెం అయితే. అప్పుడు 10 వరకే మస్తు మంది అయ్యి. ఇక్కడ హార్స్ రైడింగ్స్ ఉంటాయి, స్కూబా డైవింగ్ ఉంటుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ వాటర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. బాగా మంది అయ్యి చూడవచ్చు మీరు. ఫ్రెండ్స్ పారా మోటరింగ్ చేస్తుండు చూడొచ్చు మీరు. ఒక పర్సన్కి 2500 విత్ గోపురం రికార్డింగ్ కావాలంటే 3000. 10 minutes రైడ్ ఉంటుంది. మస్తు ఉంటుంది కానీ ఎక్స్పీరియన్స్ చేయండి, సూపర్ ఉంటుంది. ఇదే రేటు కేరళ పోవాలంటే 5000 వర్కల బీచ్ కాడ కేరళలో. ఇక్కడ పెట్టచ్చు ఎందుకంటే 3000 ఇస్ పెట్టే రేటే. అసలు ట్రై చేయండి. వచ్చే టైంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇప్పుడైతే ఉంది. దాదాపు ఇంకొక 3-4 months దాకా ఉంటుంది. కొంచెం 10 minutes రైడ్ ఉంటుంది. అక్కడ పాయింట్ స్ట్రెయిట్ పోతే ఇది ఈ లోపల బీచ్ ఎంటర్ అవుతాం కదా, అక్కడ పాయింట్ ఉంటుంది, బోర్డింగ్ పాయింట్. రీసెంట్గా ఏంటంటే పారా మోటరింగ్ అని క్రియేట్ చేసిళ్ళు. ఇక్కడ పారా మోటరింగ్ అని యాక్టివిటీ పెట్టిళ్ళు. అండ్ టైమింగ్స్ కూడా స్క్రీన్లో డిస్ప్లే చేస్తాయి ఎప్పుడెప్పుడు ఉంటుందని. ఒక రైడ్ వచ్చేసి 10 minutes ఉంటుంది, 2500. ఇది గోప్రో రికార్డింగ్ అయితే 3000. అండ్ అట్లా బీచ్లో అట్లా కోకోనట్ తాక్కుంటా వ్యూ చూసుడు బీచ్లో ఫీల్. ఏదో స్నానం చేసినాక బీచ్లో కోకోనట్ తాక్కుంటా చూడాలి, మస్తు అనిపిస్తుంది. ఇది ఎప్పుడు రిపీటెడే నాకు. ఇది కోకోనట్ తాక్కుంటా సీ వ్యూ చూసుడు మస్తు అనిపిస్తుంది. అక్కడ బోట్ రైడ్ ఉంది. ఆ కార్నర్ పోతే మీకు పారా మోటరింగ్ ఉంటుంది అండ్ స్కూబా డైవింగ్ కూడా ఉంటుంది, వాటర్ యాక్టివిటీస్. అట్లా 3-4 ఉన్నాయి, అంత ఎక్కువ లేవు. హార్స్ రైడ్ కూడా ఉన్నాయి కొన్ని. ఫ్రెండ్స్ ఇక మనం ప్రజెంట్ ఇగో రుషికొండ ఫేమస్ చికెన్ మ్యాగీ అండ్ చికెన్ నూడిల్స్. మనం తీసుకుంది చికెన్ మ్యాగీ అండ్ విత్ స్ప్రైట్. ఇక్కడ థమ్స్అప్ తాగుతారు విత్. ఋషికొండ బీచ్ దగ్గర ఉన్న ఫేమస్ అంటే ఋషికొండ బీచ్ కానీ ఉంటుంది. ఇది ఫేమస్ మ్యాగీ. ఏది చికెన్ మ్యాగీ, చికెన్ ఎగ్ మ్యాగీ ఉంటుంది, చికెన్ మ్యాగీ ఉంటుంది. మనం తీసుకుంది చికెన్ మ్యాగీ. అండ్ దాని టేస్ట్ ఎట్లుంటుందో అని చెప్పేద్దాం. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. మ్యాగీ విత్ అందులో ఎగ్ కూడా ఉంది, ప్లస్ చికెన్ ఉంది. వీళ్ళు ఒక నిమ్మగా ఉంటే సెట్ ఉండు. ఋషికొండ బీచ్ సింపుల్గా బ్లాగ్ చేస్తాను, నాకు టైం లేదు. మళ్ళీ నెక్స్ట్ ట్రైన్ ఉంది కాబట్టి. హోప్ మీకు వీడియో గిట్ట నచ్చింది అనుకో, తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇక్కడ మేజర్గా ఋషికొండ బీచ్ ఏంటంటే వాటర్ యాక్టివిటీస్కి ఫేమస్. అండ్ రామకృష్ణ బీచ్ ఏంటంటే సీ ఫుడ్ ట్రై చేయడానికి బెటర్. అండ్ ఈవినింగ్ అయితే బెస్ట్ స్పాట్. మీరు ఆ విధంగా ప్లాన్ వేసుకోండి. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది అనకాపల్లి రైల్వే స్టేషన్. మాకు హైదరాబాద్ స్పెషల్ ట్రైన్ ఉంది, ఆల్రెడీ బుక్ చేసుకున్నాం. సాయంత్రం 5:30కు ఉంది. ప్రజెంట్ 4:30 అవుతుంది. ఒక గంట ముందు వచ్చినాం. అండ్ రైల్వే స్టేషన్కి వచ్చేసినాం. అండ్ 5:30కి ట్రైన్ ఉంది. అండ్ రీచ్ అయ్యే వరకు రేపు 4కు ఉంది మార్నింగ్. అది లేట్ నడిచే వరకు అటు ఇట్లా 6 అవుతుంది వరంగల్కి. అండ్ ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉందో లేదో చూడాలి. ఫ్లూయెంట్గా నడిచే రైల్వే స్టేషన్ కాదు, ఇలా
ట్రైన్స్ తక్కువ వస్తాయి. ఇక మనకేందంటే వైజాగ్ నుంచి ట్రైన్ లేక ఇక్కడ అవైలబిలిటీ చూపెట్టింది స్లీపర్, ఇక బుక్ చేసినాం. ఇక థర్డ్ సేవ అంటే ఇక విశాఖపట్నం నుంచి చూపెట్టినా కానీ స్లీపర్ అయితే చూపెట్టింది, ఒక గంట జర్నీ కానీ ఇక్కడి నుంచి బుక్ చేసుకున్నాం. ట్రిప్ ఏమో కానీ ఇగో లగేజ్ చూడాల్సినది, ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి, ఎప్పుడు ఇగో ట్రిప్ కంప్లీట్ అయితే ఇగో ఒక 50 కిలోలు మూసినట్టుంది నాకు. ఫ్రెండ్స్ ఇగో మన ట్రైన్ ఇగో గంట ముందు ఇగో ప్లాట్ఫామ్ మీద పెట్టేసాడు మన ట్రైన్. ఇప్పుడు మన S4 చలో లోపల బ్యాగ్ పెట్టేసేసి బయటకు వద్దాం. ఫ్రెండ్స్ ఇగో మా ట్రైన్ రెడీగా ఉంది, 1 అవర్ ముందే ప్లాట్ఫామ్ మీద పెట్టేసిళ్ళు. అండ్ ఇగో ఇది చూడొచ్చు, ఇది కూడా మంచిగా అప్గ్రేడేషన్ అవుతుంది, రెనోవేషన్ వర్క్ నడుస్తున్నాయి. అనకాపల్లి రైల్వే స్టేషన్ చూడొచ్చు, ఇగో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా చాలా వైడ్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఇప్పుడు కలరింగ్ చేస్తున్నారు. అనకాపల్లి రైల్వే స్టేషన్ సిగ్నలింగ్ ఇచ్చిండు ట్రైన్. అండ్ 5:35 స్టార్ట్ కావాల్సింది 5:40కి స్టార్ట్ అవుతుంది. మనం ఎప్పుడు ట్రైన్ జర్నీ వెళ్ళాం కానీ ఫుడ్తో ప్రాబ్లంగా. అండ్ జొమాటోలో ఆర్డర్ పెట్టేసినాం చికెన్ మొగలై బిర్యానీ 273 రూపీస్. ప్రైస్ అయితే టూ హై, టేస్ట్ అయితే మస్తు ఉంది. అండ్ ఫుడ్ అయితే ఇంపార్టెంట్, ఎప్పుడు మీరు ట్రైన్ జర్నీ చేసినా కానీ స్టేషన్ అయితే ఫుడ్ అయితే ట్రై చేయకండి, ఎందుకంటే అంత హైజీనిక్ ఉండదు, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మీరు అంతగా ఉంటే ఒకవేళ ఫుడ్ దొరకకపోతే స్టేషన్లో ఫ్రూట్స్ అండ్ స్నాక్స్ అండ్ బిస్కెట్ వేయండి, అదే బెటర్. ఆ ట్రైన్ 2 hours 12 minutes లేట్ నడుస్తుంది. 3:48కి రావాల్సింది మార్నింగ్, ఇప్పుడు కరెక్ట్ 6 AM అవుతుంది, పొద్దున్న 6 గంటలకు వచ్చింది. బయటికి కనుక మాట్లాడతాం. అండ్ మన ట్రైన్ ఏంటంటే 2 hours లేట్ నడిచింది. అండ్ అట్టిట్లో మనం రీచ్ అయిపోయినాం, మార్నింగ్ 6 అవుతుంది. అండ్ ఇక్కడతో ఇక మన ట్రైన్ జర్నీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ తప్పకుండా చూడండి మన ట్రిప్ ఐటనరీ, అదే ట్రిప్ బడ్జెట్ వీడియో. అరకును వైజాగ్ ఏ విధంగా మీరు వెళ్ళాలి, ఎక్కడెక్కడ డూస్, ఎక్కడ ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలో క్లియర్గా చెప్తా. ఫ్రెండ్స్ ఇక మనం ఫైనల్లీ బయటకు వచ్చేసినాం. రైల్వే స్టేషన్ ముంగట ఉంటుంది ఐ లవ్ వరంగల్ అని. అండ్ అరకు అండ్ వైజాగ్ ట్రిప్ కంప్లీట్ అయిపోయినట్టే. 6 days జర్నీ. అసలు ఎంత అయింది, ఏ విధంగా పోవాలి, మళ్ళీ మనం ఏది బడ్జెట్ ట్రిప్ వస్తుంది. ఈ వీడియో కంప్లీట్ తర్వాత బడ్జెట్ వీడియో వస్తుంది, ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడిగేసింది, చిన్న మినీ బ్లాగ్ అనుకోవచ్చు ట్రైన్ జర్నీ. హోప్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా అడిగేసేయండి. అండ్ ప్రతి ఒక్క వీడియో చూడండి, దాని కింద ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్స్ ఉంటాయి. అసలు ఎక్కడ ఎంత స్పెండ్ చేసినా, ఏం ఖర్చు, సపోజ్ బస్ ఎక్కినానుకో బస్కి ఎంత ఖర్చు ప్రతి వీడియోకి ఉంటుంది. హోప్ మీకు వీడియో గిట్ట నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మణికంఠ బ్లాగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.